హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. దీన్ని కలగూర అని కూడా అంటారు. ఈ కలగూరని మేము ఎక్కువగా కేదారేశ్వర వ్రతానికి, అదేనండి కార్తీక పౌర్ణమి రోజు మాకు కేదారేశ్వర వ్రతం అయితే చేసుకుంటాము. ఆ వ్రతం నాడైతే మేము ఖచ్చితంగా చేసుకోవాల్సిన నైవేద్యం అండి ఇది. అంతేకాకుండా ప్రతి సంక్రాంతికి కూడా పెద్దలకి బట్టలు పెట్టినప్పుడు కూడా ఈ కలగూర అయితే తప్పకుండా వండుకుంటాం మేము. ఒకసారి నేనైతే ఏ ప్రాసెస్లో చేస్తానో ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. అస్సలు ఎంత ఇష్టంగా తింటారో మా పిల్లలు. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేస్తే మీ పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు. దానికోసం నేను టమాటా, ఒక కూర గుమ్మడికాయ, అరటికాయ, అమ్మరి బీరకాయ, చిలకడ దుంప, సొరకాయ, తర్వాత దోసకాయ, మిర్చి, ఆనియన్, బంగాళదుంప, కంద, క్యారెట్, బీన్స్ ఇవన్నీ తీసుకున్నానండి. నేను ఇవి 9, 11, 13, 15 ఇలా ఆడ్ నెంబర్ వచ్చేలా తీసుకుంటారండి మాకైతే. దానిలోకి చిలకడ దుంప, కూరగుమ్మడికాయ, అంబరి బీరకాయ అంటే ముఖ్యంగా వేస్తారు మాకు. కార్తీక పౌర్ణమి నోములకైతే ఖచ్చితంగా ఆ 3 ఐటమ్స్ అయితే ఉండాలండి. కూరగుమ్మడికాయ, నేతి బీరకాయ, చిలకడ దుంప ఈ 3 అయితే ఖచ్చితంగా ఉండాలి. మిగిలినవి ఏవైనా మనం వేసుకోవచ్చు, కానీ ఆ 3 అయితే మెయిన్. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని నేను ఈజీగా అయిపోతుందని కుక్కర్లో వేస్తున్నానండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకుంటే ఆ కార్తీక పౌర్ణమి వ్రతం నాడు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. సంక్రాంతికి కూడా మేము ఇలాగే చేసుకుంటాము. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఒక 4 టమాటాలు తీసుకొని 5 మినిట్స్లో పూర్తి అయిపోతుందండి చక్కగా మనకి. తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను ఇలా డైరెక్ట్గా మొత్తం అన్నీ వేసుకొని కలిపి పెట్టేసుకుంటున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. తర్వాత కొంచెం పసుపు, తర్వాత సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. నేనైతే క్రిస్టల్ సాల్టే వేస్తున్నాను. క్రిస్టల్ సాల్ట్ వేస్తే ఆ కర్రీకి ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. సాల్ట్ కన్నా క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటేనే చాలా మంచిది కూడా. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అంతే. ఆల్రెడీ వెజిటేబుల్స్లో వాటర్ వస్తాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసుకున్నాను, చూసారు కదా. నాకు ఒక 2 విజిల్స్కి ఇలా కర్రీ అయితే కుక్ అయిపోయింది, చూసారు కదా. వాటర్ నేను వేయకపోయినా ఎంత వాటర్ వచ్చిందో. కొంచెం ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని కొంచెం వేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. కొంతమంది కలగూర మాకు బాగా కుదరదు, సరిగ్గా రాదని అంటారు, కానీ మా రిలేటివ్స్లో కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా నేను ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను. నాకు రెండో రోజు కూడా మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఈ కర్రీ అయితే. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి. మీరే అంటారు చాలా చాలా బాగుందని. కొంతమంది ఇంట్లో అయితే సరిగ్గా కుదరదు, కానీ మా రిలేటివ్స్లో కూడా, మా ఇంట్లో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. నాకు ఆ నైటే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఆ పౌర్ణమి నాడే అంత టేస్టీగా ఉంది కర్రీ. ఒక్కసారి ఇదే ప్రాసెస్లో నేను వేసిన వెజిటేబుల్స్లో మీరు కూడా చేసుకొని చూడండి. ముఖ్యంగా కూర గుమ్మడికాయ, చిలకడ దుంప, నేతి బీరకాయ స్కిప్ చేయకుండా చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.